ఒకే ఒక్కడు తెలంగాణ తెచ్చిన పార్టీకి ఊపిరి. ఆ ఊపిరిని ఆపేస్తే చాలు, పార్టీ పని అయిపోయినట్టేనని ప్రత్యర్థుల భావన. అందరి లక్ష్యము అదే, అందరి గురి ఆయనపైనే. దశాబ్దన్నర కాలంగా అందరూ పనిగట్టుకుని ఆ ఊపిరిని ఆపడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. అసాధారణ ఫలితాలను సాధించడానికి ఉత్ప్రేరకంగా పనిచేసే శక్తి ఆయనే హరీష్ రావు. ఎటువంటి కఠినమైన లక్ష్యాల వైపైనా నడిపించే సామర్థ్యం హరీష్ రావుది. నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన నాయకుడి కోసం, ఇచ్చిన మాట కోసం, తనదైన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం రాజీ లేకుండా ఆయన పడే కష్టం ఆయన్ను గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దింది. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరికీ ఆప్తుడిగా మెలగగలగడం ఈనాటి రాజకీయాల్లో హరీష్ లాంటి వారికి తప్ప మరొకరికి సాధ్యం కాదు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ అడుగులో అడుగై నడిచారు. ఉద్యమ నేత కేసీఆర్ కు అన్నీ తానే అయి ఒక్కో ముల్లును తొలగించుకుంటూ కారు చీకట్లు కమ్ముకున్న బాటలో కాగడాగా సాగారు. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన నాడు కేసీఆర్ వెంట ఉన్న 10 మంది నాయకుల్లో మొదటివాడు హరీష్ రావు. 2004లో 32 ఏళ్ల వయసులో తొలిసారి సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా హరీష్ రావు చట్టసభల్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కేసీఆర్ చెప్పినట్టు ఒక రాజకీయ ప్రాసెస్లో తనకు తానుగా ఎదిగి వచ్చిన నాయకుడు హరీష్ రావు. ఇప్పటి వరకు 7 సార్లు అప్రతిహతంగా ప్రజల అవ్యాజమైన ప్రేమానురాగాలతో సిద్దిపేటలో గెలుస్తూ వచ్చారు. ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో హరీష్ అనుబంధం విడదీయలేనిది. కేసీఆర్ మార్గదర్శనంలో కష్టపడి పనిచేయడం కష్టమే అయినా అది ఎలాంటి వారినైనా ఉన్నత స్థితికి చేరుస్తుందనడానికి హరీష్ రావు చక్కని ఉదాహరణ. హరీష్ రావులో ఒక గొప్ప సంస్కృతి ఉంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఏది మాట్లాడినా 1-2 సార్లు ఆలోచించి చాలా బాధ్యతాయుతంగా మాట్లాడతారు. తాను పనిచేస్తున్న తీరును ప్రజలు ఎలా గమనిస్తున్నారో ఆలోచించి మరీ ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. కుల మతాల భేదం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండే గుణం, ఇతరులను గౌరవించే సద్గుణం ఒకసారి చూస్తే చాలు, ఎన్నేళ్ల తర్వాతైనా గుర్తు పెట్టుకుని పేరు పెట్టి పలకరించే అరుదైన లక్షణం హరీష్ రావులో మనకు కనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణ సిద్దిపేట నియోజకవర్గంలో ఏ మారుమూలకు వెళ్లి ప్రజలను అడిగినా చెబుతారు. కారులో వెళ్తూ అప్పటికప్పుడు తన నియోజకవర్గ ప్రజలకు ఫోన్లు చేసి పలకరిస్తారు. పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయని అడుగుతారు. ఏ బడిలో చదువుతున్నారో వాకబు చేస్తారు. అక్కడ సౌకర్యాలు ఉన్నాయా లేదా, పాఠాలు సరిగా చెబుతున్నారా లేదా అని ప్రశ్నిస్తారు. పొద్దున్నే లేచి పిల్లల్ని చదివించండి అని సూచిస్తారు. పిల్లల చదువుల కోసం ఫోన్లు, టీవీలు చూడటం బంద్ చేయండి అని కూడా ఖచ్చితంగా చెబుతారు. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు ఈ రీతిన తమ ఇంట్లో ఒక పెద్ద కొడుకుగానో పెద్దన్నయ్యగానో మమేకమైపోవడం అపూర్వం, అరుదైన విషయం. హరీష్ రావుకు ఏ బాధ్యత ఇచ్చినా ఒకే రకమైన అంకిత భావంతో పనిచేస్తారు అనడానికి 10 ఏళ్ల ఆయన పనితీరును దగ్గర నుంచి గమనించిన వారికి తేలిగ్గానే అర్థమవుతుంది. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముందున్న అతిపెద్ద సవాలు కాళేశ్వరం ప్రాజెక్టుపై నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న అంచనాలను అందుకోవడమే పెద్ద సమస్య. ప్రతి 15 రోజులకోసారి ఆయన ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష చేసేవారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం కంటే ముఖ్యమైన సమస్యలు అనేక రకాల విభాగాల నుంచి అనేక రకాల అనుమతులు పొందడం, అంతర్రాష్ట్ర సమస్యలు, భూసేకరణ, విద్యుత్తు పరిమితుల పరిష్కారం, గోదావరి ప్రవాహ పర్యవేక్షణ, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోవడానికి అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడి అటవీ శాఖ మంత్రులను కలవడానికి 25 సార్లకు పైగానే మహారాష్ట్రకు హరీష్ రావు వెళ్లాల్సి వచ్చింది. అన్ని సమస్యలను పూర్తి చేసుకుని 3.5 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారు. బీఆర్ఎస్ లోనే కాదు, రాజకీయాల్లోనే మంచి ట్రబుల్ షూటర్ గా హరీష్ రావును భావిస్తారు. గతంలో స్టేషన్ ఘన్పూర్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు తమ పార్టీ అభ్యర్థి రాజయ్యకు ప్రతికూల వాతావరణం ఉందని తెలియడంతో
హరీష్ రావు అక్కడే ఉండి సమస్యల్ని పరిష్కారం చేసి బాధ్యతంతా తనపై వేసుకుని అభ్యర్థిని గెలిపించారు. తరువాత 2018లో మహబూబ్ నగర్ లోని ప్రస్తుత సీఎం నియోజకవర్గం కొడంగల్ సహా గద్వాల్, అలంపూర్, మక్తల్ నియోజకవర్గాలను గెలిపించారు. మెదక్లోని 10 సెగ్మెంట్లలోనూ పార్టీని గెలిపించడంలో హరీష్ రావుది కీలక పాత్ర. హరీష్ రావు నిజాయితీని శంకించడం అంటే సూర్యుడిలో మచ్చను వెతకడం వంటిదే. తానెన్నిసార్లు వివరణలు ఇచ్చుకున్నా ప్రత్యర్థులతో పాటు విలేకరులు కూడా పదే పదే ఆయన నిజాయితీని ప్రశ్నిస్తుండడం వికృత రాజకీయాలకు పరాకాష్ట. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా నిజం చేయాలనే ప్రయత్నం చేయడం హరీష్ రావు విషయంలో గత 7-8 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. కానీ ఆయన నిజాయితీని, చిత్తశుద్ధిని అంగుళం కూడా పక్కకు జరపలేకపోయారు. సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ జరిగినా, ఎన్ని గాసిప్లు సృష్టించినా ఆయన బెదరలేదు, చెదరలేదు. ఎందుకంటే ఆయనకు తన వ్యక్తిత్వం ప్రధానం. దాని హననం చేయడాన్ని ఎంత మాత్రం సహించని వ్యక్తి హరీష్ రావు. ప్రజాసేవలో రాజకీయాలు, అధికార అహంభావాలు అడ్డు రాకూడదని భావించే నేతల్లో హరీష్ రావు ఒకరు. ఉద్యమకాలం నుంచి కూడా పరిణతి గల వ్యవహార శైలి, నిర్మాణాత్మకమైన ఆలోచన విధానం, రాజకీయాలను, వ్యక్తిగత బంధాలను పాలు నీళ్లలాగా వేరు చేసి చూడగల నేర్పు హరీష్ రావుది. ఆయనలోని నిత్య నూతనోత్సాహాన్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యమేస్తుంది. కలకాలం ప్రజలతో కలిసి నీడగా నడిచే తోడుగా నేనే ఉన్నాను అని నిలిచే, నడిచే నాయకుడు హరీష్ రావు.